ఈ మధ్య వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా జగన్ 2.0 రప్ప అని చెప్పేసి ఫ్లెక్సీలు పెట్టడం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కానీ అయ్యప్ప స్వామి మాలలు ధరించినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ఫ్లెక్సీలు పట్టుకొని జై జగన్ అంటూ నినాదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. మరి మొత్తానికి ఈ యొక్క అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. అయ్యప్ప స్వామి మాలధారను ధరించి జై జగన్ అంటూ నినాదాలు చేయడం, రోడ్ల మీద వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఈ ఫ్లెక్సీలు చూపెట్టడం కూడా నిజంగా అసలు ఏమనుకోవాలంటారు? ఈ అంశం గురించి మీరే అభిప్రాయం ఏంటి? అంటే నా అభిప్రాయం కంటే ఫస్ట్ ప్రజలు ఏమనుకున్నారో ఒకసారి మాట్లాడదాం. ఏమంటున్నారంటే వీళ్ళు అసలు జగన్ మాల వేసుకుంటే బాగుండేది, అయ్యప్ప అనకుండా జగనప్ప అనుకుంటే ఇంకా బాగుండేది, అదేదో ప్రత్యేకంగా ఆయన 4 గోడల మధ్య బైబిల్ చదువుతానన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన మాల వేసుకొని ఆయన కోసం ఏదన్నా మధ్య ఏదో తూర్పు గోదావరి సైడ్ ఆయన కోసం గుడి కూడా కట్టారు. మరి ఆ గుడికి వెళ్తే ఆ గుడికి కూడా 7 ఊచలు ఉంటే బాగుంటాయి అని కూడా అన్నారు ఆ రోజున. అట్లాంటి కార్యక్రమాలు పెట్టుకుంటే బాగుండేది. పవిత్రమైన హిందూ దేవుళ్ళని, హిందూ మతాలని నీచంగా దారుణంగా అపవిత్రం చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విషయం. అన్యమతస్తుల్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో నియామకాలు చేయటం దగ్గర నుండి, లడ్డూ కల్తీ దగ్గర నుండి, పరకామణిలో డబ్బులు కొట్టేస్తే వాళ్ళు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా పంచుకున్న దగ్గర నుండి ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు ఈ రోజుకి కూడా వాళ్ళు చేస్తున్నవి. మరి అలాంటి వ్యక్తుల్ని హరిహరసుతుడు అయ్యప్ప మండల దీక్ష ఏదైతే 40 రోజులు చాలా పవిత్రంగా, చాలా నియమనిష్టలు ఎక్కువ ఆయనకి. మనం అన్ని మాలలు చూసాం కానీ అయ్యప్ప అనగానే ఒక తెలియని ఇది ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. కాళ్ళకి చెప్పులు వేసుకోరు, చాలా నిష్టగా ఉంటారు. ఒక చెడు ఏదైనా ఒక అశుభం విన్నా కూడా వాళ్ళు తలస్నానం చేయాల్సిన పరిస్థితి అనమాట, అలా ఉంటుంది. మరి అలాంటి భగవంతుని సన్నిధానానికి వెళుతూ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు సంబంధించిన విషయాలు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఎక్కడ చలనచిత్ర రంగానికి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, రాజకీయ రంగానికి సంబంధించి వాళ్ళ ఏ విషయాలు కూడా మాట్లాడటానికి వీల్లేదు అనేది రూల్స్ పెట్టారు. ఏ రీల్స్ ఏదైనా అక్కడ సంబంధించిన రీల్ చేసినా ఏదైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బీజేఎం కూడా ఇవ్వటానికి లేదు అనేది మనం చూసాం. మరి అలాంటిది ఎందుకు వీళ్ళు ఈ ప్లగార్డ్స్ పట్టుకున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా కలిసివేస్తున్న విషయం. ఎందుకంటే వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ రోజున భగవంతుని సన్నిధికి వెళ్ళే వాళ్ళందరూ కూడా చూసి చాలా ఇబ్బందికరంగా ఉంది ఇది. అందరం కూడా చాలా పవిత్రంగా స్వామివారి దర్శనం చేసుకోవటానికి అక్కడికి శబరిమల వెళ్తాము. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్స్ పట్టుకోవటం అనేది ప్రతి ఒక్కరు కూడా చాలా దాని గురించి ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు తప్పించి ఎవరు కూడా అది కరెక్ట్ అనేది మాత్రం ఇప్పుడు చెప్పట్లేదు దాని గురించి. ఓకే, అంటే గతంలో చూసుకుంటే కొండ మీద, తిరుమల కొండ మీద కూడా జై జగన్ అన్న సంథింగ్ జగనాసుర ఏదో మాట్లాడుకున్నటువంటి ఇది. ఇప్పుడు ఇది మొత్తానికి దేవుళ్ళ ఏదైతే ఈ యొక్క హిందూకి సంబంధించి పుణ్యక్షేత్రాల చోటు కావచ్చు, ఈ విధంగా జగన్ నినాదాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అప్పుడు ధర్మారెడ్డి గారు వీళ్ళంతా ఈవోలుగా ఉన్నప్పుడు వాళ్ళ మిసెస్ గారు కూడా వచ్చి అక్కడ భార్య గారు ఆవిడ కూడా జగన్మోహన రక్షక అని ఏదో మాట్లాడారు. అంటే మనం అక్కడ ఆపద మొక్కుల వాడ, అనాథ రక్షక, అడుగడుగు దండాల వాడ లాంటి నామాలతో ఆయన కొలుసుకుంటాం. బిడ్డల్ని అందరినీ కూడా చల్లంగా చూడని మనం వేడుకుంటాం. అనాథ రక్షక అని. మరి జగన్ రక్షక ఏంటండి? ఆ రోజు అలా సతీ సమేతంగా వెళ్ళి స్వామివారికి బట్టలు సమర్పించలేదు. మరి ఎప్పుడు కూడా స్వామివారి సెట్టింగ్ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం సెట్టింగ్ వేయించుకొని కార్యక్రమాలన్నీ అక్కడ చేయటం, ఇలాంటివన్నీ చేసి మరి అలాంటి వ్యక్తులు ఏదైతే 4 గోడల మధ్య బైబిల్ చదువుతానన్న జగన్మోహన్ రెడ్డి గారికి మరి శబరిమల వెళ్ళే వాళ్ళు మరి ఇలాంటి ప్లకార్డ్స్ పట్టుకుంటే కరెక్టేనా? కరెక్ట్ కాదు కదా. అది వాళ్ళే ఆలోచించుకోవాలి. మనం ఇంత పవిత్రంగా చేస్తున్నాము, రాజకీయాలకి భగవంతుని దానికి సంబంధం లేదు. ఈ రోజున మనం ఎన్నో కార్యక్రమాలు చూస్తున్నాం. ఎంతో మంది విఐపీలను పిలుస్తున్నారండి రాజకీయాలకు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చినప్పుడు ఆ పవిత్రమైన స్థలంలో దానికి సంబంధించిన విషయాలే మాట్లాడుతున్నారు తప్పించి రాజకీయాల ప్రస్తావన తీసుకురావట్లేదు. కాబట్టి ఇది చేయటం కరెక్ట్ కాదు అనేది ఈ రోజున ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి ప్రతి దానికి తగుదనమ్మా అంటూ వస్తూ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈరోజు బయటకు వచ్చి చెప్పాలి మీరు చేయటం కరెక్ట్ కాదు అనేది. అంటే వాళ్ళకి చెప్పే విజ్ఞత ఉండదు అని చెప్పేసి మరి ప్రజలైతే ఆల్రెడీ చెప్పేస్తున్నారు. ఏదైతే మనం ఈ రోజున చూస్తున్నామో ఆ ఫోటోలు కానివ్వండి, వాళ్ళు వెళ్ళే విధానం కానివ్వండి, ఆ ప్లకార్డ్స్ కానీ పట్టుకొని ఇది మాత్రం చాలా బాధాకరమైన విషయం అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. మరి ఇంతటి తాగుతారంటారా? ఇలాంటివి ఇంకేమైనా ముందు రోజుల్లో ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంట? ఇంతకు మించి ఉన్నా ఆయన అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చూసాం ఆయన కవితలు, ఆయన పొగడ్తలు, మరి ఆయన మీద నువ్వు దేవుడు సామి అని చెప్పేసి మాట్లాడటాలు, మరి గుండె జగన్ జగన్ అని కొట్టుకునిద్దనే డైలాగులు కానివ్వండి, లేకపోతే ఇంకా బోలెడన్ని మనం అసలు ఒక అసెంబ్లీనా ఇది లేకపోతే ఏదన్నా రాజుగారి ఆస్థానం అన్నట్లుగా వాళ్ళు ప్రవర్తించిన తీరు. మరి అట్లాంటి పరిస్థితి నుంచి వస్తారా అంటే మరి ఆ రోజున సిదిరి అప్పలరాజు గారు చెప్పారు,
ఇది ఒక జబ్బు అధ్యక్ష, దీనికి ట్రీట్మెంట్ ఎమర్జెన్సీ అధ్యక్ష, వెంటనే మరి హాస్పిటల్కి తీసుకెళ్లాలి అధ్యక్ష అని చెప్పాడు కదా. మరి ఇక్కడ కూడా అంతే, ఇది ఒక రకమైన జగన్మోహన్ రెడ్డి జబ్బు పట్టుకుంది వీళ్ళకి. మరి ఆ జబ్బుకి ఏదైనా ట్రీట్మెంట్ ఉందా అంటే మరి వాళ్ళకి ఎట్లాంటి డాక్టర్ దగ్గరికి వెళ్తారు, మరి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్టెథోస్కోప్ వేసుకొని వచ్చి చూడాలి. చూస్తే ఏదైనా దానికి మందులు ఆయనే ఇవ్వాలి. ఈ రోజున ఆ జబ్బుకు కూడా ఏ జబ్బు అయితే ఉందో అదే డాక్టర్ వచ్చి మందు ఇచ్చే పరిస్థితి ఇదొక వింత అనమాట. మరి ఇట్లాంటి దాన్ని ఏ విధంగా చెప్పుకోగలుగుతాం చెప్పండి. రపరప బ్యాచ్ని చూసాం, 2.0 నరికేస్తాం, రాజారెడ్డి రాజ్యాంగం, మరి పేరు నాని లాంటి వాళ్ళు నైట్కి నైట్ వేసేయండి, పొద్దున్నే పరామర్శించండి అనే మాటలు. ఈ రోజున పక్క రాష్ట్రాల భక్తులు, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భక్తులని ఆ విధంగా చెప్పుకోవటం అనేది బాధాకరంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.